శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. జూలై 12 నుంచి ఆగస్టు 25 తారీఖు వరకు చంద్రమాను అనుసరించి గోచార రీత్యా గురువు కుజుడు యొక్క కలయిక అనేది జరగబోతుంది అన్నమాట. వృషభంలో గురువు కుజుడు యొక్క సంయోగం జరగబోతుంది. అంటే రెండు గ్రహాల యొక్క కలయిక రాబోయే 45 రోజులు, అంటే జూలై నుంచి 12వ తారీఖు నుంచి 45 రోజుల పాటు ఈ యొక్క కలయిక అనేది ఉంటుంది. ఇది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూద్దాం. ముందుగా మేషరాశి వారిని చూసినట్లయితే, మేషరాశి వారి గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి జూలై 12వ తారీఖు ముందు వరకు జన్మరాశిలో వచ్చేటప్పటికి కుజగ్రహ సంచారం జరుగుతున్నది. కుజుడు స్వక్షేత్రంలో మరియు అదేవిధంగా మనం చూసినట్లయితే గురువు ధనస్థానంలో మంచి యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. కుజుడు తన యొక్క స్వభావరీత్యా వచ్చేటప్పటికి వాపగ్రహం కాబట్టి గురువు కుజుడు కలిసినప్పుడు మిత్రులైనటువంటి గురువు కుజుడికి స్వమిత్రత్వం అనేది ఉందన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి ఇది ఈ యొక్క రాశి వారి మీద పెద్దగా ప్రతికూలతమైనటువంటి ఫలితం అయితే చూపించదు, నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఇవ్వదు. కాకపోతే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ఇంకా గ్రహస్థితి రీత్యా తృతీయంలో ఆ యొక్క సమయానికి వచ్చేటప్పటికి తృతీయంలో రవి యొక్క సంచారం అనేది జరుగుతున్నది. ఆ యొక్క రవి యొక్క సంచారం అనేది ఆగస్టు 15వ తారీఖు వరకు ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి మిథునంలో రవి యొక్క సంచారం, చతుర్థంలో వచ్చేటప్పటికి ఆగస్టులోనే వచ్చేటప్పటికి ఈ రాశి వారికి శుక్రుడు మరియు అదేవిధంగా బుధుడు యొక్క కలయిక అనేది కూడా ఉంటుంది అన్నమాట. ఈ యొక్క గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి మేషరాశి వారికి రాబోతున్నటువంటి ఆగస్టు 15వ తారీఖు వరకు చాలా అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు. అంటే పెద్దగా నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. కాకపోతే రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ధన సంబంధితమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త అనేది అవసరం. ఎందుకంటే ధనస్థానంలోకి కుజగ్రహ సంచారం అనేది ఉన్నప్పుడు ఏమవుతుందంటే అన్నెసెసరీగా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు అదేవిధంగా కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. అంటే మీరు ప్రతి ఒక్కరితో కలుపుకొని ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది లైఫ్ అనేది. ఆ విషయంలో ఆగస్టు 25వ తారీఖు వరకు, ఎందుకంటే కుజుడు ధనస్థానంలోనే సంచారం చేస్తుంటాడు కాబట్టి గురువుతో ఎప్పుడైతే కుజుడు కలుస్తున్నాడో ఫైనాన్షియల్గా మెల్డౌన్కి ఎక్కువగా ఎఫెక్ట్ అనేది ఇవ్వదు. ఎందుకంటే గురువు మీద ప్రభావం అనేది, ఎందుకంటే మిత్రులు కాబట్టి అంత ప్రభావం ఇవ్వదు. కాకపోతే ధనస్థానంలోకి ఎప్పుడైతే కుజగ్రహ సంచారం జరుగుతుంటుందో అది కొంచెం చెప్పుడు మాటలు వినటం, అంటే ఎవరో చెప్పారు కదా అని చెప్పి ఒక మాటలు నమ్మి మీకు కోపంతో కానీ మీరు మాట్లాడేటువంటి మాటలు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేని పరిస్థితిలో ఇది కొంచెం ప్రతికూలంగా మారే విధంగా ఉంటుంది. ఆగస్టు 15వ తారీఖు వరకు అంతగా ప్రభావం అనేది చూపించదు. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి రవి తృతీయంలో ఉన్నంత వరకు ఎటువంటి ప్రభావం అనేది ఉండదు. ఆగస్టు 15 నుంచి 25వ తారీఖు వరకు ఎప్పుడైతే కుజుడు ధనస్థానంలో సంచారం చేస్తూ అదేవిధంగా రవి తృతీయం నుంచి చతుర్థంలోకి అంటే కర్కాటకంలోకి ఎప్పుడైతే సంచారం చేస్తాడో దీని ప్రభావం అనేది ఈ యొక్క మేషరాశి వారి మీద ఉంటుంది. సో ఈ యొక్క 15 రోజులు, అంటే ఆగస్టు 15 నుంచి 25 రోజుల వరకు, అంటే ఆ 10 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క రాశి వారు. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎప్పుడైతే రవి చతుర్థంలోకి వెళ్తాడో అదేవిధంగా అదే సమయానికి కుజుడు కూడా ధనస్థానంలో ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం అనేది మేషరాశి వారి మీద ఉంటుంది. కాబట్టి ఆ పీరియడ్లో జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క రాశి వారు. గురువుకి స్వభావ రీత్యా వచ్చేటప్పటికి ఎంతో శుభగ్రహం అన్నమాట. అది ధనస్థానంలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ గ్రోత్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట. ఇప్పుడు కుజుడు ధనస్థానంలోకి వచ్చినప్పుడు ఫైనాన్షియల్ గ్రోత్ ఏదో ఆగుతుంది అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఖర్చు కానీ గొడవలు కానీ మాట్లాడేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మేషరాశి వారు. ఎందుకంటే వాక్కుకి ఎఫెక్ట్ అనేది మంచిగా మాటకి ఎలాగైతే గురువు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడో, కుజుడు ఎప్పుడైతే చేరతాడో కోపాన్ని పరుష వాక్కులు అంటే కోపంతో కూడుకున్నటువంటి వాక్కులను కూడా తీసుకురాగలుగుతాడు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. అదేవిధంగా కుటుంబ సంబంధ బాంధవ్యాలను విషయంలో కూడా జాగ్రత్త అనేది అవసరం. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను ఏవైతే ఉన్నాయో వాటి చెప్పేటప్పుడు సామరస్యంగా చెప్పడానికి, స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా 10 మంది మంచి వారిని నిర్ణయం తీసుకోండి. ఎవరో తెలియనటువంటి వారిని నమ్మి ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఈ రోజుల్లో చేయదు. రాబోతున్నటువంటి 45 రోజులు అనేది కొంచెం క్రూషియల్గానే మేషరాశి వారికి అని చెప్పవచ్చు. ఎందుకంటే తర్వాత 45 రోజులు అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు వీళ్ళకి వస్తాయి. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితి రీత్యా
ఈ యొక్క 45 రోజుల్లో కూడా క్రిటికల్ అనేది ఇక రాశి వారికి వచ్చేటప్పటికి లాస్ట్ 10 డేస్, అది కూడా ఆగస్టు 15 నుంచి 25వ తారీఖు వరకు అనేది చాలా క్రిటికల్గా ఉంటుందన్నమాట. ఆ టైంలో రవి కూడా వచ్చేటప్పటికి చతుర్థంలోకి పోయినప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. మొదటి ఏవైతే ఈ టైం ఏదైతే ఉందో, ఈ యొక్క నెల రోజులు ఏదైతే ఉందో, అంటే జూలై 12వ తారీఖు నుంచి 1 మంత్ అనేది చాలా చాలా ఎఫెక్టివ్గానే ఉంటుంది. ఎందుకంటే రవి మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. 6వ తారీఖు నుంచి ఇంకా ఎంకరేజింగ్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట, ఆగస్టు 6 నుంచి. ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి జూలై 6 నుంచి వచ్చేటప్పటికి శుక్రుడు కూడా చతుర్థంలోకి వెళ్ళటం అనేది కూడా ఒక శుభపరిణామంగా చెప్పవచ్చు. రవికి శుక్రుడికి అంత యోగ్యత అనేది కలిసి ఉండదు కాబట్టి వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే రవి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారితో సయోధ్య అనేది ఏర్పడుతూ ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారితో కూడా ఒక అండర్స్టాండింగ్ అనేది, వారితో ఒక పరిచయాలు మీకు ఉంటాయి. అదే విధంగా విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పవచ్చు. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్లో రొటేషన్స్ సమయానికి కొన్ని ఇబ్బందులు అనేది ఎదురవుతుంటే వాడిని ఎదిరించగలిగినటువంటి సామర్థ్యం కూడా మీకు ఆ సూర్యభగవానుడు ఇవ్వగలుగుతాడు అన్నమాట. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పవచ్చు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పవచ్చు. ఈ యొక్క రాశి వారికి 6వ తారీఖు జూలై 6వ తారీఖు నుంచి కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి రవి యొక్క అనుకూలత రీత్యా వచ్చేటప్పటికి చేపట్టబోయే ప్రతి పనులను విజయాన్ని సాధించగలుగుతారు. చిరచరాస్తుల కొనుగోలు అంటే ముఖ్యంగా ప్రాపర్టీ కన్సల్టేషన్స్లో ఇందాక చెప్పినట్టుగా మటుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి గోచర రీత్యా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ యొక్క రాశి వారి అనేది చూద్దాం. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు ధనస్థానంలోకి ఉన్నప్పుడు ఇందాక చెప్పిన విధంగా కొన్ని ఇష్యూస్ అనేవి కూడా అరైజ్ అవుతూ ఉంటాయి. వాటిని వీరు అధిగమించాలి అంటే ముఖ్యంగా వీరు చేయాల్సింది వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించవచ్చు. లేని పక్షంలో వీరు హనుమంతుడి యొక్క సింధూరాన్ని కూడా ధరించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. మరి వాటితో పాటు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి శుక్రుడి యొక్క అనుకూలత రీత్యా వీరు పెంపొందించుకోవడం కోసం శుక్రవారం పూట లక్ష్మీదేవిని పూజించడం, లేని పక్షాల్లో వైట్ కలర్ డ్రెస్, ట్రాన్స్పరెంట్ డ్రెస్ అంటే కొంచెం తేలికపాటి వస్త్రాన్ని ధరించినప్పుడు, తెల్లగా ఉన్నటువంటి వస్త్రాన్ని ధరించినప్పుడు శుక్రుడి యొక్క ప్రభావం అనేది మన యొక్క జీవితం మీద ఎక్కువగా పాజిటివ్గా ఉంటుంది. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాల్లో కొన్ని స్తబ్దత అనేది ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొన్ని అభద్రతా భావాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో ఇందాక చెప్పినట్టుగా కూడా ఎక్కువగా వివాహాల్లో కొన్ని డిస్టర్బెన్స్ కూడా కలగడానికి ఆస్కారం అనేది గోచరిస్తున్నది. ఈ యొక్క విషయానికి వచ్చినప్పటికీ ముఖ్యంగా కుజుడు ధనస్థానంలో ఉన్నప్పుడు ఈ యొక్క విషయంలో కొద్ది జాగ్రత్తలు అనేది కూడా తీసుకొని ఉండటం అనేది చాలా ముఖ్యం. మరి అదేవిధంగా ఎవరో తెలియనటువంటి వారిని నమ్మి ముందుకు వెళ్ళటం అనేది ఎప్పుడు చేయొద్దు. స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా వచ్చేటప్పటికి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే మోసపూరితమైనటువంటి మాటలు నమ్మేటువంటి వారు మన చుట్టుపక్కలే ఉంటారన్నమాట. దొంగతనాలకి గురవటానికి కూడా అధికమైనటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఎందుకంటే కుజుడి యొక్క అనుకూలత లేనప్పుడు ఇటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మన మీద ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ఆ కుజుడి యొక్క అనుకూలత రీత్యా వచ్చినప్పటికీ అనుకూలం లేనటువంటి పరిస్థితుల్లో వాటిని అధిగమించడానికి చెప్పినటువంటి పరిహారాలు అనేది కూడా చేసుకున్నట్లయితే సక్సెస్ఫుల్గా ఉంటారు. స్వస్తి.